మనస్ఫూర్తిగా కూడా వాళ్ళ ప్యానల్ని ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ ఇవన్నీ నిలబడడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాటిలో కొన్ని నిలబెట్టలేదు అని చెప్పి, అంటే ఇచ్చిన మాట తప్పారు అని చెప్పి మీరు చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు సార్? ఇచ్చిన మాట కదమ్మా, అసలు ఏదీ చేయలేదు. ఎందుకంటే 10 ఏళ్ళు గ్రిళ్ళు ఆదాయం అంతా తీసుకెళ్ళిపోయి కౌన్సిల్ చాలా వెల్ఫేర్ చేయడానికి ఇబ్బందుల్లో ఉందని అర్థమయ్యి ఎవరో పూనుకోవట్లేదని చెప్పేసి నేను చలవాడు గారు అడిగారు, శ్రీనివాసరావు గారు. నేను గ్రిల్ వాళ్ళతో మాట్లాడి, సార్ మీరు రండి, మీకు కావాల్సినట్టు ఇక్కడ అన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి, అయితే మాకు కావాల్సింది ఇది అని చెప్పంటే ఆ వెల్ఫేర్ అంతా చేస్తాం. కాకపోతే మెర్జ్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎలక్షన్లో మెజార్టీగా మేము గెలిస్తే అప్పుడు సవరణలో చేసి తర్వాత అన్నీ చేస్తాము, కలిపేస్తాము, అట్లాగే వెల్ఫేర్ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి చేయలేమ్మా. దారుణంగా యువతల పక్క కలిసిపోయి ఉన్న వాళ్ళందరినీ, మోహన్ వడ్ల పట్ల గారిని, సురేందర్ రెడ్డి గారిని, పద్మి, వీళ్ళు కొంచెం చిన్న నిర్మాతల్లో ఇటు పక్కన ఉన్న దీంట్లో స్ట్రాంగ్ అనమాట. ఒక్కొక్కళ్ళకి 100 ఓట్లు 75 ఓట్లు ఉంటాయి. అట్లాగే మోహన్ గౌడ్ గారు కానీ వీళ్ళందరినీ బతిమాలి వాళ్ళ ప్యానల్కి సపోర్ట్ చేసేటట్టు తీసుకెళ్ళి పెట్టి ఎలక్షన్ చేస్తే మెజార్టీ ప్రెసిడెంటు దాము గారు, అట్లాగే ప్యానల్లో మ్యాక్సిమం 80% గెలిచారమ్మ. వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే 60 మంది కంటే ఇవ్వక్కర్లేదు, అసలు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు సంపాదించి వీళ్ళకి ఫ్రీగా అన్నట్టు మాట్లాడేసరికి అప్పుడు నట్టి కుమార్ ఇట్లా వీళ్ళందరూ కూడా అట్లా కాదు, మేము డబ్బులు ఇస్తాము, అట్లాగే మీరు కూడా గ్రిల్ నుంచి ఇస్తే కదా వెల్ఫేర్ బాగుంటుందంటే లేదు అని మాట్లాడటంతో అక్కడి నుంచి అసలు ఈసీ మీటింగ్లు కూడా రాలేదు వాళ్ళు. తర్వాత ఛాంబర్ ఎలక్షన్లో విఎఫ్ఓలు, కేబుల్, వర్కింగ్ కండిషన్స్, చిన్న సినిమాలకు ఉన్న ఇబ్బందులు, లొకేషన్ ఛార్జెస్ ఇవన్నీ చేస్తామంటే మళ్ళీ అందరం కలిసి సపోర్ట్ చేసి గెలిపించాం. మేజర్గా 1-2 కూడా గెలవాలని 7 మందిని గెలిపించాము. వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా దాము గారు 6 సంవత్సరాల నుంచి సెక్రటరీ అయినా ఇంతవరకు ఏమీ చేయలేదు. ఎలక్షన్ ముందు అదే నాకు బాధ. అప్పుడు నేను వీళ్ళందరికీ శత్రువునయ్యాను, వీళ్ళ మీద గట్టిగా ఫైట్ చేశాను, కలిసిపోయింది గ్రిల్లు కౌన్సిల్ బాగుంటుంది అనుకుంటే దారుణంగా మోసం చేశారు. అందుకనే ఈ 2 అదే కదా చెప్పింది, గ్రిల్లుని మెర్జ్ చేస్తామని చెప్పారు, మెజార్టీ గెలిస్తే చేయలేదు కదా. ఇన్సూరెన్స్ కార్డు ఇస్తా ఉన్నారు క్యాష్లెస్, అది చేయలేదా. ఫెన్షన్ అన్నారు. ఇప్పుడు 90స్లో 80స్లో 2000లో ప్రొడ్యూసర్లమ్మ 90% ఆస్తులు ఉన్నవాళ్ళే నిర్మాతలు అయ్యేవాళ్ళు. 10%ఏ కొంచెం ఉన్నా కానీ సరే అందరినీ ఫ్రెండ్స్ను అట్లా అయ్యేవాళ్ళు. ఇప్పుడు రివర్సు. ఆ రోజున వాళ్ళు చితికిపోయిన నిర్మాతలు ఎకరం 1,50,000కి ఈ సినిమా ఇండస్ట్రీ కోసం నాశనం చేసుకుంటే అదే ఆస్తి వాళ్ళకు ఉంటే 100 కోట్లు ఉండేది. వాళ్ళు కూడా మెడికల్కి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే ది బెస్ట్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్లో, మరి అటువంటిది కౌన్సిల్ మెంబర్స్కి మరి దారుణమే కదమ్మా. అట్లాగే ఎడ్యుకేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియో ఉంది, మీకు కావాలంటే పంపిస్తాను. ఆ రోజున దాము గారు వీడియో వదిలేడు. అట్లాగే ఫంక్షను, అట్లాగే కొంతమంది మెంబర్స్ మరీ చితికిపోయిన వాళ్ళమ్మా. వాళ్ళు కనుక చనిపోతే దానికి చేసుకునే పరిస్థితి లేని నిర్మాతలు కూడా ఉన్నారు. చెప్పుకోవడానికి సిగ్గుసేటు. వాళ్ళకి చేస్తూ ఉన్నారు, ఏది చేయలేదమ్మా. మరి అన్నీ మోసాలే కదా. మోసం కన్నా ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అది చెప్పాలి. వెన్నుపోటు పొడిచారు, నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచారు. లిటరల్గా నాకు బాధగా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యానల్ నిలబడుతుంది, ఈ వైపు నుంచే ఎక్కువ మంది ఉన్నారు, మెజారిటీ పర్సన్స్ మాకే ఓటేస్తారని చెప్తున్నారు. ఈసారి కూడా అట్లా మళ్ళీ నమ్మించడానికి ట్రై చేస్తే మీరేం చేస్తారు? లేదమ్మా, ఓటర్ల క్లారిటీ వచ్చింది. పోయిన 2 ఎలక్షన్లు 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. అందరికీ తెలుసు రవిచంద్ర ఎంత కష్టపడి తీసుకొచ్చాడు, గెలిపించడానికి వీళ్ళందరూ ఎలా సహకరించారు. 2 ఎలక్షన్లకి ఏమీ చేయలేదు. అందుకే నేను మళ్ళీ ఇటువైపు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆ మెజార్టీ గెలవటం వాపును చూసుకుని బలుపు అనుకున్నారు. వాళ్ళకి తెలియాలమ్మా, ఈ ఎలక్షన్లో ఓటర్లు క్లియర్గా ఉన్నారు. మెంబర్స్ అందరూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. మీ ప్యానెల్ గెలిస్తే ఈసారి ఏం చేస్తారు మీరు పట్టుదల? అమ్మా, ఇది ఛాంబర్ ఎలక్షను. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే టికెట్ల రేటు పెంచకుండా ఫైట్ చేయాలమ్మా. నెక్స్ట్ యూఎఫ్ఓ క్యూబుల మీద ఫైట్ చేయాలమ్మా. దాని తర్వాత వర్కింగ్ కండిషన్స్ ఒకటి. పెద్దవాళ్ళకేమో వర్కింగ్ కండిషన్స్ ఇబ్బంది ఉండదు, చిన్నవాళ్ళకి వర్కింగ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వచ్చి అరగంటలో చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. చూసాం 2.5 ఏళ్ళు. ఎప్పుడు ఎవరికి అందుబాటులో లేరు, ఎవరు ఫోన్లు ఎత్తరు. కానీ చిన్న నిర్మాతలకి, చిన్న సినిమాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే పట్టించుకోరు. సో వాటన్నిటిని రెక్టిఫై చేసి ముందుకెళ్ళాలి.
ఓకే, అయితే ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవునన్నా కాదన్నా ఎక్కువగా బడా నిర్మాతలనే కలుస్తూ ఉంటారు, వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం కావచ్చు. ఈసారి ప్రభుత్వాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? అలా ఏముండదమ్మా. ప్రభుత్వాలు వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద నిర్మాతలు ఆ గ్లామరు రన్నింగ్ ఉన్నదాన్ని చూస్తారు. కానీ యాజ్ ఏ కౌన్సిల్ ఛాంబర్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోటోకాల్లో 6 ఏళ్ళ నుంచి ఈ దామునే లీడ్ తీసుకుంటాడు, ఆయన దాము గారు. వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఒక ఛాంబర్ ప్రెసిడెంట్కి ఎప్పుడైనా ప్రోటోకాల్ అపాయింట్మెంట్ ఉంటుందమ్మా, అంత ఈజీగా ఏం కాదు. సో గ్లామర్ అంతే తేడా. ఇక్కడ గ్లామర్ కావాలి. అది ఎప్పుడంటే జెన్యున్ అయిన ప్రాబ్లం అయినప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్లు స్పందిస్తాయి. పడనీక అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చిన్న నిర్మాతలను చెప్పరమ్మా, తీసుకెళ్ళరు. అది వాళ్ళ గేమ్. ఓన్లీ వాళ్ళు మాత్రమే గూడుపడనిగా మాట్లాడుకుని వెళ్ళి కలుస్తుంటారు. ఇప్పుడు అట్లా ఉండదు, అందరం కలిసి కలుస్తాం.